తప్పు చేస్తే తాట తీస్తాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించాం సీఎం. రౌడీలు ఫ్యాక్షనిస్టులు అనే మాటే వినబడకూడదు. ఆడబిడ్డల జోలికొస్తే అది చివరి రోజు అవుతుంది. మహిళలకు రక్షణగా శక్తి యాప్ ప్రారంభించాం. గంజాయి డ్రగ్స్ పై ఈగల్ యుద్ధం ఆపేది లేదు. నేరస్తులకు కూటమి ప్రభుత్వం సింహస్వప్నమే. శాసనసభలో సీఎం చంద్రబాబు హెచ్చరికలు. ఓకే, శాసనసభలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే గనక చూస్తూ ఊరుకోబోము అని చెప్పేసి. అలాగే రౌడీలు ఫ్యాక్షనిస్టులు అనే మాట వినబడకూడదు అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. మరో మాట కూడా చెప్పారు, అంటే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుంది. మహిళలకు రక్షణగా శక్తి యాప్ ప్రారంభించాము అని చెప్పేసి చెప్పారు. అయితే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుంది అనేసి మహిళా దినోత్సవం రోజు కూడా చెప్పారు. నిన్న ఒక వార్తా పేపర్లో వచ్చింది, ఒక అంగన్వాడీ టీచర్ని జనసేన టీడీపీ నాయకులు బెదిరించారు. ముఖ్యంగా ఏంటంటే కనుక టీచర్ పోస్ట్ ఏదైతే ఉందో ఆమె చేస్తున్నది, దాన్ని ఇంకొకరికి టీచర్ పోస్టు ఇంకొకరికి వెళ్తుంది అని చెప్పేసి ఆవిడని బెదిరించడంతో ఆవిడ తీవ్ర ఆందోళనకు గురయ్యి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. మరి ఆడబిడ్డలకు జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుంది అన్నప్పుడు బెదిరించడం కూడా ఆడబిడ్డల జోలికి వచ్చినట్టే కదా. ఇప్పుడు బెదిరించడం వల్లే ఆమె సూసైడ్ చేసుకుంది అనేసి ఆ వార్తా కథనంలో ఉంది. మరి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? అది కూడా జనసేన టీడీపీ నాయకులే బెదిరించారని చెప్పేసి ఇచ్చారు పర్టికులర్ గా. దీనిపైన సమాధానం చెప్పాలి, శాసనసభలోనే చెప్పండి. అది రాదా, దాని కిందకి రాదా చెప్పండి. దాని కిందకి రాదా? ఆడబిడ్డల జోలికి వస్తే చివరి రోజు అవుతుంది అన్నారు కదా, మరి ఆడబిడ్డ జోలికి వచ్చినట్టు కదా అది. బెదిరించడము అంటే మా పార్టీలో అధికారంలో ఉన్నాయి, మేము ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి ఎంతకైనా దిగజారుతారా, బెదిరిస్తారా? ఆ అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఆమె ఏదైతే చేస్తుందో దాన్ని తీసుకోవడం కోసం వాళ్ళకు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఆ పోస్ట్ ఇవ్వడం కోసం ఆ ఒత్తిడితోనే ఆమె సూసైడ్ చేసుకుందని ఇచ్చారు. మరి దీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకొని అప్పుడు మాట్లాడండి శాసనసభలో. ఊరికే మాటలు చెప్తే సరిపోదండి, అవి మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడే ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత గౌరవం పెరుగుతుంది.